మాంజా పంజా విసురుతోంది. రోడ్డుపై వెళ్లే వారి గొంతులను చీల్చుతూ వారి ప్రాణాలను తీస్తోంది. సంక్రాంతి సందర్భంగా గాలిపటం ఎగురవేయాలన్నది అందరి సరదా. కానీ ఆ సరదానే ఇప్పుడు వారి ప్రాణాలు తీస్తోంది. కొందరి అత్యుత్సాహం మరికొందరి ప్రాణం తీస్తుంటే, కొందరి నిర్లక్ష్యం వారి ప్రాణాలనే తీస్తూ వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తోంది. వేరువేరు ఘటనల్లో 5గురు ప్రాణాలను గాలిపటాలు బలిగొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లో గాలిపటాలు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన వారి సంఖ్య 4కు పెరగ్గా చైనా మాంజా కారణంగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. లంగర్ హౌస్లో చైనా మాంజా తగిలి ఇండియన్ ఆర్మీలో పనిచేసే కోటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. విధులకు వెళ్తుండగా చైనా మాంజా మెడకు తగలడంతో కోటేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. చైనా మాంజా అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించినా కానీ మార్కెట్లో మాత్రం విచ్చలవిడిగా దొరకడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను సైతం వ్యాపారులు పట్టించుకోకుండా బిజినెస్ చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే చైనా మాంజా అమ్ముతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రైట్, ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వేరు ఘటనలు అంటే విద్యుత్ షాక్ తో కొందరు, ఇలా చైనా మాంజా తగిలి కూడా కొంతమంది చనిపోయారు. ఇలాంటి ఘటనలు నివారించడానికి ఏం చేయాలి? ప్రభుత్వం ఇప్పటికే చైనా మాంజాలను నిషేధించిన కొంతమంది వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ఏ విధంగా చూడాలి ఈ ఘటనల్ని? సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలో కొన్ని కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆ పండుగ సందర్భంగా కొందరు గాలిపటాలు ఎగిరివేస్తూ కింద పడిపోయి చనిపోవడం, అదేవిధంగా షాక్ కొట్టి చనిపోవడం. ఒక ఆర్మీ జవాన్ లంగరోజు సంబంధించి విధులు నిర్వహిస్తున్నాడు ఇక్కడే ఆర్మీకి సంబంధించిన ఆఫీస్లో. అతను మొన్న ఇంటి నుండి ఆఫీస్కి వెళ్తున్న క్రమంలోనే తన మెడకి చైనా మాంజా తగలడంతో మెడ భాగం పూర్తిగా కట్ అయింది. ఇక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం నేను లంగరోజు ఫ్లైఓవర్ పైన ఉన్నాను. ఇదే ఫ్లైఓవర్ పై నుంచి నేరుగా అక్కడ నుండి ఏదైతే మెహదీపట్నం నుండి వచ్చే రూట్ ఇది, ఈ రూట్లోనే అతను బైక్ పై వస్తున్న క్రమంలోనే మనం ఒకసారి పోల్ పైన చూడొచ్చు. ఆ పతంగ్, దానికి సంబంధించిన కైట్ ఇక్కడ చిక్కిపోవడం జరిగింది. ఆ చిక్కుకి సంబంధించి ఒక చైనా మాంజా ఇక్కడే ఉంది. చైనా మాంజా కూడా దీనికి సంబంధించి ఇదే చైనా మాంజాకి సంబంధించి అతను తాకడం జరిగింది. మెడకి చాలా స్ట్రాంగ్గా ఈ మాంజా ఉంది. మొత్తం అసలు దాదాపు మనం చేయితో పట్టి కట్ చేసినా కూడా తెగిపోయినంత స్ట్రాంగ్గా ఉంది. దీన్ని నైలాన్తో పాటు సీసంతో కలిపి ఈ చైనా మాంజాని తయారు చేస్తారు. దీనికి సంబంధించి మనం చూడవచ్చు, మొత్తం ఈ పతంగికి సంబంధించిన అందరూ కూడా ఇక్కడ ఎగరవేస్తూ ఉన్న క్రమంలోనే ఇదంతా కూడా ఇంత చైనా మాంజా ఇట్లా అడ్డంగా ఈ రోడ్డుకి సంబంధించి వస్తున్న క్రమంలో ఇట్లా అడ్డంగా పడిపోవడంతో దీనికి సంబంధించిన ఈ మెడ భాగంలో ఈ వైర్ వచ్చేసి ఇట్లా తగిలిపోయింది. ఇక్కడ తగలడంతో దీనికి సంబంధించి అతని మెడ భాగంలో పూర్తిగా గాయమైంది, కట్ అయిపోయింది. మెడ భాగంలో కట్ కావడంతోనే ఇక్కడ ఉన్న వాహనదారులు వెంటనే అతన్ని సైనిక ఆసుపత్రికి తరలించారు. కానీ కొద్దిసేపు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఇంకా ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో చాలా జరిగాయి. అంటే చనిపోలేదు కానీ వాళ్ళ బైక్ పై వెళ్తున్న వారికి మొఖాలు కట్ కావడం, అదేవిధంగా చేతి భాగాలు కట్ కావడం, ఇలాంటి ఘటనలు 4-5 జరిగాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతుందంటారు. వరుసగా మనం నిన్నటి నుంచి కూడా కథనాలు ప్రచారం చేస్తున్నాము. చైనా మాంజా మార్కెట్లో లభ్యం అవుతుంది, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే కారణంతో పోలీసులను ప్రశ్నించినప్పుడు కొన్ని చోట్ల దాడులు నిర్వహించి దానికి సంబంధించిన కొద్దిగా చైనా మాంజాని కూడా స్వాధీనం చేసుకున్నారు. కొందరి పైన కేసులు నమోదు చేశారు. ఎవరైనా చైనా మాంజా అమ్మినా వాడినా
కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. కానీ చైనా మాంజా వాడడము నిషేధం అని చాలా మందికి ఇప్పటివరకు తెలియకనే ఇలాంటి మాంజాన్ని కొని పతంగులు ఎగరేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు, ఇక్కడ వారితో అడుగుతాను అసలు ఏం జరిగిందో ఆయన అడిగి తెలుసుకుందాం. ఇంద్రసేనారెడ్డి అని ఇక్కడ లోకల్కి సంబంధించిన ఉన్నారు. అసలు ఏం జరిగింది మొన్న ఆర్మీ జవాన్కి ఎలా ఇది చిక్కింది, అసలు ఏం జరిగింది ఆ రోజు? మొన్న ఆర్మీ జవాను ఆయన విధులు నిర్వహించి వెళ్తుండగా ఈ చైనా మాంజా ఆయన గొంతుకుబడి ఆయన ప్రమాదం చాలా డీప్గా కట్ కావడంతో ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయినా కానీ ఆయన అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆయన చనిపోవడం జరిగింది. ఇలాంటి దురదృష్టమైన సంఘటన మరింకోసారి జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. గతంలో ప్రభుత్వాన్ని ఇటువంటి చైనా మాంజలను ఇటువంటి వాటిని నిషేధించినా కానీ ఈరోజు మార్కెట్లో యథేచ్ఛగా ఇవి దొరుకుతూ ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని వీటిని కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాణాంతకమైనవి కాబట్టి. మీకు తెలుసా చైనా మాంజా నిషేధించింది ప్రభుత్వం అని చెప్పి వాడుతున్నారు చాలా మంది వాడుతున్నారు. ప్రభుత్వం నిషేధించింది. గత 2 సంవత్సరాల కింది వరకు ఏదైతే అధికారులు పోలీసు అధికారులు ఉన్నారో దీని మీద చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు ఉంటుండే. మార్కెట్లో గత 2 సంవత్సరాల కింద అసలు నీకు చైనా మాంజా దొరకాలంటే భయపడి అమ్ముతుండే. ఈసారి అయితే చాలా యథేచ్ఛగా విచ్చలవిడిగా ఈసారి ఈ చైనా మాంజా అనేది దొరుకుతుంది. కాబట్టి ఒక ప్రభుత్వం దీనికి కారణం ఎందుకంటే మన ఎవరైతే సైనిక అధికారి ఉన్నాడో ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన ఒక దేశానికి లోటైనటువంటి విషయం. ఇటువంటి చిన్న సంఘటనలు మన అజాగ్రత్త వల్లనే ఇటువంటి చిన్న సంఘటనల ద్వారా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనితో నేను ప్రభుత్వాన్ని వినవించేది ఏంటంటే మీరు తక్షణమే ఇటువంటి ఏదైతే తయారీదారులు ఉన్నారో వాళ్ళ మీద కానీ హోల్సేల్గా అమ్ముతున్నారో వాళ్ళ మీద కానీ మీరు చర్యలు తీసుకోవాలి. నిన్న మన లంగరోజ్ పోలీస్ స్టేషన్లో పతంగులు ఎగిరేసే వారి పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు అరెస్ట్ చేయడం జరిగింది. మేము పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము పతంగులు ఎగిరేస్తున్నాం కానీ ఎటువంటి ఎవరిని హాని కలిగిస్తలేమని చెప్తే వారు మాంజా అవన్నీ వాళ్ళు చూసి తర్వాత వాళ్ళు కొంతమందిని విడిచివేయడం జరిగింది. కొంతమందిపై చైనా మాంజా కలిగి ఉన్నటువంటి వారిపై వారు చర్యలు తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో అసలు ఈ చైనా మాంజాను ప్రభుత్వం పూర్తిగా బ్యాన్ చేయాలి. ఈ బ్యాన్ చేస్తేనే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మీరు చెప్పండి, మీరు ఉన్నారా ఘటన జరిగిన తర్వాత మేము తెలుసుకున్నాము. అప్పటికే తీసుకెళ్ళిపోయారు, ఆయన చనిపోవడం అని తెలిసింది. ఇది వాస్తవంగా చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు హడావిడిగా ఈరోజు నిన్న జరిగిన తర్వాత పిల్లలు పతంగులు ఎగరేస్తుంటే వాళ్ళని అందరినీ తీసుకొచ్చి పెట్టడం అనేది తప్పది. ఇప్పుడు ఎలాగా సంక్రాంతి వస్తుంది, పతంగులు ఎగరేస్తాము, మాంజా తయారు చేస్తారని తెలుసు. ఈ చైనా నుంచి వచ్చేటప్పుడు ఇది మామూలుగా అయితే మాంజా అనేది దారంతో తయారు చేసేవాళ్ళం. అప్పుడు ఏంటంటే వాళ్ళు తగిలినా తెగిపోయేది. ఈ చైనా మాంజా అనేది ఏంటంటే లాగుతూ ఉంటే ఇంకా సాగుతూ ఉంటుంది. అది అలాంటి మాంజాన్ని మనం ఒక నెల రోజుల నుంచే వీళ్ళు ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ నెల రోజుల ముందే దీన్ని అరికట్టుని ఉంటే ఈరోజు ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మొన్న కూడా ఒక బాబు పతంగ ఎగరేస్తుంటే షార్ట్తో అది తగిలి టంగుస్ అనేది ఏంటంటే దాంట్లో కూడా షార్ట్ వస్తుండే. కాబట్టి ఇలాంటివి కాకుండా ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకోటి అంటే మాంజా కనిపించదు కూడా, అది ఇప్పుడు పోతుంటే వచ్చేస్తుంది, మనం కనిపించదు, కాళ్ళకు తగిలిన కోసుకుపోతుంది. కాబట్టి ఇటువంటి దాని మీద చర్య తీసుకోవాలని, అది ఏదైతే మన ఇప్పుడు ఒక ఆర్మీ జవాన్ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక ఆర్మీ జవాన్కు ఆయన 30 సంవత్సరాల వయసు, పాపం ఆయన పండగ చేసుకునే టైంలో ఇలాంటి దురదృష్టకరమైన వార్త వాళ్ళ ఇంటికి వినడం అనేది చాలా బాధాకరము. అది అదే అంటున్నారు. ఖచ్చితంగా ఆయన ఈ మాంజా కనబడేది ఎందుకంటే గాజు లాంటి పదార్థంతో తయారు చేశారు కాబట్టి దీనికి రెడ్ కలర్లో ఉన్నప్పటికి కూడా బైక్ పై వెళ్ళే వారికి కనబడదు. ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఒకసారి నేను దీన్ని కట్ చేసి చూపించే ప్రయత్నం చేశాను. ఇక్కడ ఒక 2 వరుసల దారం ఉంది, ఇది పట్టు. ఇప్పుడు దీన్ని కట్ చేస్తే ఎంత షార్ప్గా కట్ అవుతుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. చూసిరు కదా, ఒక లైవ్లో దీనికి సంబంధించిన ఎంత షార్ప్నెస్ దీనికి ఉందో అది మెడకు తగిలితే ఎట్లా అయిపోతుందో కూడా కనబడుతుంది. అంటే ఇంత షార్ప్గా గాజుతోని సీసంతో తయారు చేసే చైనా మాంజాని మార్కెట్లోకి రాకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే
తయారీ సమయంలోనే దీనిపైన చర్యలు తీసుకుంటే ఇది మార్కెట్లోకి రాదు కదా అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చాలా ఈ ఘటనలు వరుస ఘటనలతోని ఫారెస్ట్ అధికారులు ఇటు పోలీసులు కూడా కొన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు. వారిపైన చర్యలు తీసుకుంటాం. గతంలో ఫైన్లు వేసి వదిలేశారు కానీ దానితో ప్రయోజనం లేదు. ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఈ చైనా మాంజాన్ని నిషేధించిన ప్రభుత్వం దాన్ని వాడితే ఖచ్చితమైన చర్యలు ఉండాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.